రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పహుల్ ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సిబ్బంది చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. దానివల్ల ఫైర్ త్వరగా క్యాచ్ అయింది. ఆ ఫ్లోర్లో ఎవరు ఉండరు. కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లోర్లో ఒక 80 to 100 పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ ఈ పైన ఫైర్ అవుతుంటేనే అందరినీ బయటికి పంపించేసాం. 5 o'clockకి ఫోన్ వచ్చింది. వెంటనే పోలీస్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి ప్యాకింగ్ మెటీరియల్, కాటన్ బాక్సెస్, BOPP ఫిల్మ్ మెటీరియల్స్ లక్షల్లో ఉంటుందండి. ఇప్పుడు ఏం చెప్పలేదు, ఎవరికి ఏం కాలేదు. అందరినీ బయటికి పంపిస్తాం. అయింది టాప్ ఫ్లోర్లో వర్కర్స్ ఎవరు పనిచేయరు. అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లోర్లో ఉంటారు. అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్ పైనుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ షిఫ్ట్కి కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్ ముందే కింద దిగిపోతుంది. సో పై ఫ్లోర్లో ఎవరు ఉండరు. పైన ఫైర్ క్యాచ్ అవ్వగానే ఇమీడియట్గా అందరినీ బయటికి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఇవాళ తెల్లవారుజామున రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పహల్ ఫుడ్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న బిస్కెట్ కంపెనీలో ఈ యొక్క అగ్ని ప్రమాదం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే సమాచారం తెలుసుకున్న తర్వాత అగ్నిమాపక సిబ్బంది, DRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసినట్లయితే అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలోనే ఇది అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా తెలుస్తుంది. మొత్తం కంపెనీ అంతా కూడా దగ్ధమైపోతున్నటువంటి విజువల్స్ ని మనం లైవ్ లో చూడొచ్చు. ఒకసారి కంపెనీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏదైతే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో, ఇటు బిస్కెట్స్ తయారు చేస్తున్నటువంటి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో అంతా. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మొదట ఒకసారిగా అగ్ని ప్రమాదం అనేది షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చెలరేగిన వెంటనే మంటలు ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి. లోపల ఉన్నటువంటి స్టాక్ అంతా తగలబడిపోతుంది. ఒకవైపున ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న తర్వాత ఇటు అగ్నిమాపక సిబ్బంది అలాగే DRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇటు బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మంటలను అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా కష్టపడుతున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున పొగలు విస్తరిస్తూ దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు కూడా ఈ అగ్ని ప్రమాద తీవ్రత అనేది స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా కొంత భయాందోళనలో ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ కొంత ఎత్తు ప్లేస్లో ఉండటం, మంటలను అదుపు చేయడం కష్టంగా అనిపిస్తుంది. పైగా విపరీతమైనటువంటి పొగ వస్తూ ఉండటంతో ఇక్కడ ఇటు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి DRF సిబ్బందికి, అగ్నిమాపక సిబ్బందికి కూడా మంటలను కొంచెం కంట్రోల్ చేయడం అనేది కష్టతరంగా మారింది. సో మనం విజువల్స్లో చూసినట్లయితే ఏమాత్రం పొగలు దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అప్పుడు ఎప్పుడైతే మంటలు చెలరేగాయో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సమయంలోనే దాదాపు 100 మంది సిబ్బంది లోపల పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని గ్రహించినటువంటి సిబ్బంది అంటే ఆ లోపల ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు, కానీ కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం అనేది సంభవించిందంటూ కూడా ప్రస్తుతానికి అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటనేది కూడా కొంత అధికారులు ఇటు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ప్రమాదాన్ని మంటలను అదుపు చేసేందుకు ఇటు DRF సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 7-8 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కొంత కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. సో ఈ యొక్క పొగ కారణంగా ఇక్కడ స్ప్రెడ్ అయినటువంటి మంటల కారణంగా చుట్టుపక్కల వాస్తవానికి కాటేదాన్ ఇండస్ట్రీ అంటే చుట్టుపక్కల అన్నీ కూడా ఇండస్ట్రీసే ఉంటాయి. ఇంత భారీ ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా కొంత భయాందోళనలను గడుపుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కావచ్చు, DRF సిబ్బంది కావచ్చు. కాకపోతే మంటలను ఇటు ఎక్కువ తీవ్రత ఉండటం కారణంగానే మంటలను అదుపు చేయడం కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అపర్ణ. రైట్ రత్నకుమార్.